హాయ్ ఫ్రెండ్స్, నేపాల్లో జరుగుతున్న గొడవలు, సోషల్ మీడియా బ్యాన్ నుంచి ప్రధానమంత్రి రాజీనామా వరకు మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్తో సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్యాన్ చేసింది. కానీ అసలు ప్రశ్న ఎందుకు? ఈ నిర్ణయం వెనుక నిజమైన కారణం ఏమిటి? ఆ కారణం వల్లే దేశమంతా ఎందుకు మంటలతో రగిలిపోయింది అనే ప్రతి ప్రశ్నకు మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు నేపాల్లో ఉన్నట్టుండి సోషల్ మీడియాని ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చిందంటే, నేపాల్లో ప్రభుత్వం 2023లో ఒక చట్టం తీసుకొచ్చింది, సోషల్ మీడియా యూజ్ రెగ్యులేషన్ డైరెక్టివ్. ఈ చట్టం ప్రకారం ఏ సోషల్ మీడియా కంపెనీ అయినా నేపాల్లో ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలి, మంత్రి శాఖ దగ్గర రిజిస్టర్ అవ్వాలి, ఫిర్యాదులు చూసే అధికారి ఉండాలి. కానీ ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి పెద్ద కంపెనీలు ఇది చేయలేదు. దీంతో ప్రభుత్వం వీటిని బ్యాన్ చేయాల్సి వచ్చింది. అందుకే గవర్నమెంట్ వీటిని రిజిస్టర్ చేయనంత వరకు నేపాల్లో వాడకూడదని నిషేధం విధించింది. ఈ చర్య వెనుక సుప్రీంకోర్టు ఆదేశం కూడా ఉంది. నియంత్రణ లేకుండా సోషల్ మీడియా నడవకూడదు, లేని పక్షంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో గవర్నమెంట్ చట్టాన్ని కఠినంగా అమలు చేసింది. ఇవి కాకుండా ప్రభుత్వం చెప్పిన మరో కారణం సైబర్ సెక్యూరిటీ. నకిలీ అకౌంట్లు పెరిగిపోవడం, హేట్ స్పీచ్, అబద్ధాల వార్తలు వ్యాపించడం, ఆన్లైన్ మోసాలు ఎక్కువ కావడం, ఈ సమస్యలను అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. యువత మరియు సాధారణ ప్రజల అభిప్రాయం తెలుసుకుంటే, యువత జెన్జెడ్ అభిప్రాయం: ఇది మా మాటలను మూయించే ప్రయత్నం. సోషల్ మీడియా అంటే మా జీవన భాగం. చదువు, ఉద్యోగం, కమ్యూనికేషన్ అన్ని దీని ద్వారానే జరుగుతున్నాయని, ప్రభుత్వం అవినీతి దాచుకోవడానికే ఈ నిషేధం పెట్టిందని వారంతా దీనిని సెన్సార్షిప్గా, అధికార దుర్వినియోగంగా భావించారు. వెంటనే వేలాది మంది విద్యార్థులు, యువత వీధుల్లోకి వచ్చి నిరసనలు ప్రారంభించారు. సాధారణ ప్రజల అభిప్రాయం తెలుసుకుంటే, ప్రభుత్వం చెబుతున్న సైబర్ కారణంగా సరైనదే, కానీ బ్యాన్ చేయడం అతిగా ఉంది. నకిలీ అకౌంట్లు, అబద్ధ వార్తలు నిజంగా సమస్యే, కానీ పరిష్కారం పూర్తి నిషేధం కాదు అని పెద్దలు వ్యక్తం చేశారు. వారిలో చాలా మంది ప్రభుత్వంపై ఇప్పటికే ఉన్న అవినీతి, ఉద్యోగాల లోపం, ఆర్థిక కష్టాల కారణంగా అసంతృప్తిగా ఉన్నారు. ఇదంతా చూస్తూ సహించలేక యువత జెన్జెడ్ దీనిని వారు హింసాత్మకంగా మార్చారు. యువత ఆగ్రహంతో ప్రధానమంత్రి కేపీ శర్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దెత్తున నినాదాలు చేశారు. పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. కాల్పులు జరగడంతో కనీసం 19 మంది మరణించారు, వందలాది మంది గాయపడ్డారు. నిరసనకారులు ప్రధానమంత్రి ఇంటిని, పార్లమెంట్ భవనాన్ని కూడా తగలబెట్టారు. ఇదంతా చూస్తున్న గవర్నమెంట్ వెనక్కి తగ్గింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రభుత్వం సోషల్ మీడియా బ్యాన్ను ఎత్తేసింది. అయినప్పటికీ ప్రజల కోపం తగ్గలేదు. చివరికి ప్రధానమంత్రి కేపీ శర్మ రాజీనామా చేశారు. ఇదంతా నేపాల్ రాజకీయ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్గా మారింది. ఆఖరికి కర్ఫ్యూ విధించడం మరియు ఆర్మీ కూడా ఇందులోకి రావడం జరిగింది. కాఠ్మండు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. శాంతి భద్రత కోసం నేపాల్ ఆర్మీని రంగంలోకి దింపారు. అసలు సమస్య ఏంటి? కేవలం సోషల్ మీడియా బ్యాన్ వల్లనే ఇంత కల్లోలం జరిగిందా? కాదు. నేపాల్ ప్రజలు చాలా కాలంగా అవినీతి, నిరుద్యోగం, రాజకీయ అస్థిరత, బంధుప్రీతితో విసిగిపోయారు. 2008లో రాజ్యాన్ని రద్దు చేసినప్పటి నుంచి అనేక ప్రభుత్వాలు వచ్చిపోయాయి, కానీ ప్రజలకు శాశ్వత పరిష్కారం దొరకలేదు. ఫ్యూచర్ ఎలా ఉంటుందని చూసుకుంటే, యువత ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలు నేపాల్ రాజకీయ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది. కానీ కొత్త ప్రభుత్వం వస్తే సరిపోదు. అవినీతి నిర్మూలన, ఉద్యోగ అవకాశాలు, స్థిరమైన పాలన అవసరం. లేకపోతే ఈ నిరసనలు మళ్ళీ చెలరేగే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు కేవలం నేపాల్ పరిస్థితే కాదు, డెవలప్ అవుతున్న ప్రతి కంట్రీ పరిస్థితి ఇంతే. కరప్షన్, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ప్రధాన సమస్యగా మారింది. మీ అభిప్రాయం ఏమిటి? నిజంగా ఈ నిరసనలు మార్పు తీసుకురాగలవా? మీ ఆలోచనలను కమెంట్స్లో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.